ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరూ కూడా నా నిండు వందనాలు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాల్లో గనక మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు రిక్తునుగా తనను తాను చేసుకొనేను అని మనము చూస్తాం. నిజానికి ఈ లోకములో మనుషులుగా జీవిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా పేరు కోసము, డబ్బు కోసము, అధికారం కోసము, వాళ్ళకు కావలసినవన్నీ పొందుకోవటం కోసం వాళ్ళకి ఎందాకైనా వెళ్తారు. వాళ్ళు ఏదైనా చేయడానికి ఇష్టపడతారు. కానీ నిజానికి అన్ని అధికారము, అంత అర్హత అన్నీ చేసుకోగలిగినటువంటి దేవుడై ఉండి కూడా తన కోసం తాను ఏది కూడా తాను చేసుకోవడానికి ఇష్టపడలేదు. ఆయన చేస్తున్నవన్నీ కూడా తండ్రిని మహిమపరిచే విధముగానే ఆయన చేస్తున్నాడు తప్పించి, తనంతట తాను ఎక్కడ కూడా తాను హెచ్చించుకోవడం కానీ, తనంతట తాను ఏది కూడా చేసుకోవడానికి ఆయన ఇష్టపడలేదు. ఇదేనా మనుషులు ప్రతి ఒక్కరు కూడా వారి స్వనీతిని లేక వారు సొంతంగా ఏదేదో చేయాలని ఇష్టపడతా ఉన్నారు. ఏదేదో చేయాలి, ఏదేదో అవ్వాలని, మంచి పేరు సంపాదించాలని, లేక మంచి డబ్బు సంపాదించాలని, లేక మంచి ఉద్యోగాన్ని సంపాదించాలని, లేక అన్ని విధాలుగా వాళ్ళంతటా వాళ్ళు చేయటానికి వాళ్ళు ఇష్టపడతా ఉన్నారు. నిజానికి దేవుడై ఉండి కూడా తనకు సమస్త అధికారం ఉన్నప్పటికైనాను తాను ఎవడికి లోబడతా ఉన్నాడంటే తండ్రి అయిన దేవునికి లోబడతా ఉన్నాడు. నా జీవితంలో కూడా మనం ఎప్పుడైతే తండ్రి మీద ఆధారపడతామో, మనంతటా మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో దేవుడు మనలను హెచ్చిస్తాడనమాట. అయితే మనం తగ్గించుకోవడానికి ఇష్టపడము, మన ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాము. కానీ దేవుని చిత్తానికి లోబడి, ప్రభువా నా జీవితం నీ చేతుల్లో ఉంది, ఆయన చేతుల్లో మన జీవితం పెట్టినప్పుడు దేవుడు సమస్తాన్ని చూసుకునే దేవుడై